హలో అండి, ఈ వీడియోలో మనం చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా శుభ్రపరిచి ఉంచుకున్న చికెన్లో కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి, చిటికెడంతా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. కారానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కరివేపాకు ఆకులు, మధ్యలో కట్ చేసుకున్న మిర్చి ముక్కలు, అలాగే ఈ మిశ్రమం అయితే కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి 3 కలిపిన మిశ్రమం అండి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కాస్తంత నిమ్మపండు పిండేసి కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మొత్తం ఇలా ముక్కలకి కలిపేసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే అయితే ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల అంటూ పక్కన పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా అలా మిశ్రమాన్ని కలిపేసి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, దానిలో ఒక్కొక్క ముక్కగా చేర్చి దాంట్లో ముంచేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా వేగనివ్వాలి. మంచిగా ముక్క ఉడికేంత వరకు సన్న మంట మీద వేగనియాలి. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా అయితే ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడా తయారైపోయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేసి షేర్